వెల్కమ్ బ్యాక్. ఇక ఎర్రగడ్డ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందిస్తారు. రంజిత్, మరి రోడ్ షోకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, ఏదైతే ఎర్రగడ్డ డివిజన్ ఉందో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ చూసినా గులాబీవం, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, వృద్ధుల నుంచి కూడా ప్రతి ఒక్కరు చూసినట్లయితే జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదాలతో కూడా ఎర్రగడ్డ మొత్తం ప్రాంగణం మొత్తం మార్మవుతుంది. ఇప్పటికే చూసినట్లయితే చిన్నపిల్లల నుంచి కావచ్చు, వృద్ధులందరూ, ముసలి వాళ్ళందరూ సైతం కేసీఆర్ పాటలకు డాన్సులు వేస్తూ, నృత్యాలు వేస్తూ కూడా బోనాలతోని, బతుకమ్మలతోని నృత్యాలు వేసే పరిస్థితులు అనేది కూడా క్లియర్ గా కనపడుతున్నాయి. దీంతో పాటుగా వచ్చేసి దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఫ్లక్ కార్డులు పట్టుకుంటూ కేసీఆర్ మాకు 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారో అని కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లగ్ కార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అబద్దాలు ఏదైతే ఉన్నాయో ఆ అబద్దాలకు ఇప్పటికే కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తున్నారు. ఇప్పటికీ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే ఏమీ చేయలేక అబద్దాల మాటలతో మాట్లాడుకుంటూ ప్రజలకు ఏమీ చెప్పలేక కేవలం అంటే ప్రచారకే చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దాన్ని ఎండగట్టడానికై బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా మాగంటి సునీతను గెలిపించడానికి కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దాదాపు మనం చూసినట్లయితే దాదాపు మహిళలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి కూడా కేటీఆర్ యొక్క ప్రసంగాన్ని వినడానికి కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ స్థానికంగా చూసుకున్నట్లయితే అన్న చెప్పండి, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని చూస్తే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం అనేది ఎట్లా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉంది? అప్పుడు బాగుందండి, అప్పుడు బాగుంది కానీ అప్పటి నుంచి ఇప్పుడు నాకు పింఛన్ లేదు, రేషన్ కార్డు లేదు, సొంత ఇల్లు లేదు. అప్పుడు ఆయన ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్వరు ఏం పట్టించుకోలేదు. లీడర్లు కొంతమంది తిన్నారు. కేసీఆర్ వచ్చినప్పుడు మీకు 2,000 రూపాయలు వచ్చినాయా? ఇప్పుడు మీకు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ 23 నెలల్లో రేవంత్ రెడ్డి వచ్చేసి మీకు పెన్షన్లు ఇస్తాడు, ఇండ్లు ఇస్తాడు, 2,500 వస్తున్నాయి. మీకు వచ్చాయా? 2 రూపాయలు కూడా లేవు, ఏం లేవు. అదే బతుకు, చెప్పులు కడుక్కోవాలి, బతకాలి. ఆ ఫ్రీ బస్సు పెట్టాడు, జుట్లు పట్టుకొని కొట్టుకోమని. ఆ ఫ్రీ బస్సు తప్ప మాకు ఎవ్వరేమీ ఇవ్వలేదు. మాకు అమ్మా 2,500 రూపాయలు లేదు, ఏమీ ఇవ్వలేదు. కేసీఆర్ ఉన్నంతసేపు మంచిగా ఉంది. మాకు రేవంత్ రెడ్డి ఇస్తానన్నాడు, ఇంతవరకు 2,500 గర్ల్స్ కి ఇచ్చింది లేదు. పింఛన్లు కూడా ఇప్పుడు ఎవరికి, ముసలోళ్ళు పరిస్థితి ఏంది, పిల్లలు ఎవరు చూసుకోవట్లేరు. ముసలోళ్ళని పింఛన్ తోటి అదో ఇదో చేసుకుంటున్నారు. ఇప్పుడు పింఛన్లు కూడా రావడం లేదు, పింఛన్లు ఆపేశారు, రైతు బంధు ఆపేశారు, ఇల్లు లేవు, ఏది లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండి చేసేది ఏం లేదు. మళ్ళీ కేసీఆర్ అన్నకే చెయ్యి, మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారే అన్ని చేస్తారు. అమ్మా చెప్పండి, కేసీఆర్ పాలన ఎలా ఉంది, రేవంత్ రెడ్డి పాలన? మీకు 2,500 వస్తున్నాయా? రేవంత్ రెడ్డి ఇస్తున్నాడా? చెప్పండి. మీకు 25 అమ్మా, నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుందా? 2,000 రూపాయలు వస్తుందా? 2,000 రూపాయలు మీకు పెన్షన్ 4,000 కూడా రావట్లేదా? అంటే రేవంత్ రెడ్డి మీకు 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు కదా, వస్తున్నాయా రావట్లేదు? వస్తలేవు. ఎవరికి ఓటేస్తారు? కేసీఆర్కే. ఇది అంటే దాదాపు ప్రతి ఒక్కరు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆట పాటలతో నృత్యాలు చేసుకుంటూ కూడా ప్రతి ఒక్కరు డాన్సులు వేసుకుంటూ ఏదైతే కేసీఆర్ ఉండరో కేసీఆర్ యొక్క పాటలకు మొత్తం కూడా డాన్సులు వేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ రావాలి, కేసీఆర్ ని గెలిపించాలని కూడా నినాదాలు చేసుకుంటూ డాన్సులు వేస్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే అంటే ప్రతి ఒక్కరు మహిళలందరూ కూడా చిన్నపిల్లలతో సహా, చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా జెండాలు పట్టుకొని కేసీఆర్ యొక్క నినాదాలు చేసుకుంటూ చూస్తున్నాం. విజువల్లో చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ చేసిన 10 సంవత్సరాల పాలన, ఇంటింటికి రావాల్సిన నీళ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, కరెంటు కావచ్చు, ఇవన్నీ ఇచ్చింది కేసీఆర్. అయితే 23 నెలల్లో చెత్త తీయడానికి కూడా ఇక్కడ శానిటేషన్ సిబ్బంది రాకుండా అంటున్నారు. అమ్మ, కేసీఆర్ ఉన్నప్పుడు పాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి ఎలా ఉంది? కేసీఆర్కే కదా నాన్న, కేసీఆర్కే వేసేది, కేసీఆర్కే వేస్తాం. మీకు 4,000 రూపాయలు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు, వచ్చినాయా? ఏడొచ్చినాయి, రావట్లేదు. 2,000 వస్తున్నాయి. ఆ 2,000 ఎవరు ఇచ్చారు మీకు? వాళ్ళు కేసీఆరే ఇస్తారు. మీకు 2,500 రూపాయలు వస్తున్నాయి, మీకు 2,500 వస్తున్నాయి. ఏమి రావట్లేదు.
రావట్లేదండి. ఓకే, అంటే రేవంత్ రెడ్డి గారు 2500 ఇస్తారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన ఇస్తాడని నమ్మకం ఏం లేదు. మా కేసీఆర్ గారు రావాలని మళ్ళీ కోరుకుంటున్నాం మేమైతే. మీరు ఈ క్రౌడ్ ని చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన రావాలని ఎంత మందికి ఆశగా ఉందో. అంటే ఇప్పటికే కూడా డబ్బులు ప్రలోభ పెట్టి కూడా ఓటర్లను కొనుక్కోవచ్చు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉంది. దాన్ని ఎట్లా చేసుకోవచ్చు? ఉంది అంటే డబ్బులు ప్రలోభ కాదు, మనుషుల కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కరు కేసీఆర్ కి మన కారు గుర్తుకే ఓటేస్తారు. డబ్బులు ఏంటి ఈ రోజు ఉన్నాయి రేపు పోతాయి. ఇది పరిస్థితి. చిన్న పిల్లలు సైతం కూడా కేటీఆర్ ని చూడడానికి కూడా వచ్చేసి ప్రతి ఒక్కరు జై తెలంగాణ అనుకుంటూ నినాదాలు చేస్తున్నారు. ముఖ్యమంతం చేయడానికి స్వచ్ఛందంగా దాదాపు వేలాది మంది మహిళలు కూడా మనము విజువల్లో చూడొచ్చు. కేసీఆర్ రావాలి, బస్సులు ఫ్రీ పెట్టి బస్సులలో నరకం ఫ్రీ బస్సులు అంటాడు కానీ ఏం బస్సులు అయ్యా మేము పోయి వచ్చుడు డబుల్ ఛార్జ్ తీసుకుంటాడు. అయ్యా 200 పింఛన్కి 2000 చేసిండు కేసీఆర్. బస్సులు ఫ్రీ పెట్టి మనసులో చంపడానికి పెట్టిండు ఆయన. మన తెలంగాణ కారు గుర్తుకే వేయాలి, కారు జై తెలంగాణ. ఇంత ముందు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళకు డబ్బులు కట్టిరా? ఇప్పుడు కట్టాలి. ఇప్పుడు ఉచితం కరెంటు బిల్లు అన్నాడు. కరెంటు బిల్లు కూడా ఎవరికి వస్తుందో తెలియదు, మాకైతే లేదు. మేము కిరాయి ఇళ్లలోనే ఉంటాను. జై తెలంగాణ. అంటే దాదాపు కూడా ఉచిత పథకాలని పేరిట పెట్టేసి ప్రజలను ఇబ్బందులు పెడుతుంటూ ప్రతి ఒక్కరు చూసుకున్నట్లయితే ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తాగడానికి నీళ్లు కావటం, ఉండటానికి కరెంటుతో పాటుగా డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ వ్యవస్థ ప్రతి ఒక్కటి తీసుకొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం చేస్తే ఇప్పుడు కనీసం వాటిని పట్టించుకోవడానికి, వాటిని మెయింటైన్ చేయడానికి కూడా ఎవరు లేరని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముసలి వాళ్లకు ఏదైతే 200 పెన్షన్ ఉందో దాన్ని 2000 రూపాయల పెన్షన్ చేసింది కేసీఆర్. అయితే దాన్ని 4000 రూపాయలు చేస్తామని అబద్దాల హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి అని అంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని చెప్పడం. కేసీఆర్ ప్రభుత్వం అనేది ఎట్లా ఉంది, ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? నేను 100% చెప్తానా. తెలంగాణకు కష్టపడ్డ కేసీఆర్ బాబు మా బాబు. నీళ్లు, నిధులు, నిక్షేపాల కోసం పోరాడిన వ్యక్తి ఆయన. సావంతులకు పోయిన ఆయన మహిళల కోసం కష్టపడ్డాడు, రైతుల కోసం కష్టపడ్డాడు. ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు వేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన ఎక్కువ తక్కువ మాట్లాడితే రేవంత్ రెడ్డి 15,000 ఇస్తానడుగా రైతు బంధు ఇయ్యలే అన్న. కనీసం మహిళ పింఛని కేసీఆర్ బాబు 2000 ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది వరకు రాజశేఖర్ ఉన్నప్పుడు 2000 ఇచ్చాడు. కేసీఆర్ బాబు 4000 ఇచ్చాడు. నేను ఏం చేసిండు, ఎక్కువ ఇస్తా అని చెప్పాడు. ఎవ్వరికి వేయలే అన్నాం. 2000 ఇస్తే 4000 ఇస్తా అని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. అవన్నీ జూటా మాటలు. కాంగ్రెస్ పిల్లర్ లేదని కూలి బాగు చేయొచ్చు అన్న. ఇప్పుడు నువ్వు తినే అన్నంలో, నువ్వు తినే కందిపప్పు విషయంలో ట్యాక్సీ కడతాను మనం, మన పైసలు పోతున్నాయిగా. ఢిల్లీకి పప్పం కడతాడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. అర్థమైందా? ఢిల్లీకి పప్పం కట్టి తెలంగాణ నాశనం చేస్తాడు. అదే మన కేసీఆర్ బాబు వస్తే మన అంతరం బతుకుతుంది. బతుకమ్మ చీరలు తనకి బతకలేదు. ఆయనకి 2 సంవత్సరాలు అయిందన్న. ఫస్ట్ సంవత్సరం ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఒప్పుకుంటా రావట్లేదు. 2వ సంవత్సరం మా నియోజకం వస్తా సీతక్క, నేను ములి నుంచి వచ్చిన, స్వచ్ఛందంగా వచ్చిన, నా పైసలు ఖర్చు పెట్టుకుని ఇక్కడ సొంతంగా నిలుపుతానికి వచ్చిన. నేను స్వచ్ఛందంగా వచ్చిన, నన్ను ఎవరు వెళ్ళారు. ఇక్కడ రాజకీయాలు నాకు ఎవ్వరు తెలియదు అన్నా, నాకు గల్లీ తెలియదు అన్నా. సీతక్క కేసీఆర్ బాబు అంటే నాకు ఇష్టం, టీఆర్ఎస్ అంటే ఇష్టం. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు 200 పెన్షన్ 2000 రూపాయలు చేస్తే ఆ 2000 రూపాయలు 4000 రూపాయలు చేస్తానని అబద్ధపు మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. కానీ 4000 కాదుగా కనీసం బతుకమ్మకు చీరలు అని
దుర్మార్గమైన పాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. తెలంగాణని తీసుకొచ్చింది, తెలంగాణ అస్తిత్వాలను కాపాడింది కేసీఆరే. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో మళ్ళీ తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలంటే కేసీఆర్ రావాలి, కేసీఆర్ ప్రభుత్వం రావాలని కూడా మహిళలందరూ కూడా ఏకదాటిగా మనం విజువల్లో చూసినట్లయితే డ్యాన్సులు వేసుకుంటూ నృత్యాలు ఆడుకుంటూ కూడా కేసీఆర్ రావాలని కూడా కేసీఆర్ పాటలకు డ్యాన్స్ వేసుకుంటూ ఘన స్వాగతం పలుకుతున్నారు. ఒకవైపు చూసినట్లయితే మహిళలు, మరోవైపు చూసినట్లయితే యువకులు, ముస్లిం మహిళలు సైతం కూడా దాదాపు ఒక గ్రౌండ్ మొత్తం కూడా ఏకతాటిగా నిండి మొత్తం తండోపతండాలుగా వచ్చేసి దాదాపు వేలాది మందితో కూడా మొత్తం సభా ప్రాంగణమై కేటీఆర్ ప్రసంగం కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇకపోతే ఈ ఏరియాని చూసుకున్నట్లయితే మొత్తం పోలీస్ ఆంక్షలు పెట్టేసి ట్రాఫిక్ జాములు చేసి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. తప్పితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే సభ ప్రాంగణాలు కానీ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఆంక్షలు విధించలేదు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి దాదాపు నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చారు. అన్న ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే సభా ప్రాంగణం కూడా అంటే ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అందరూ కూడా వచ్చేసి కేసీఆర్ కు ఘన స్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరు వచ్చారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు, రేవంత్ రెడ్డి ఇప్పటికే కూడా అంటే ప్రతి సభలో కూడా ఒకవైపు ఏదైతే సర్వేలను దూషిస్తున్నారో దాంతో పాటుగా కేటీఆర్ ని బీఆర్ఎస్ పార్టీని దూషిస్తున్నారు. దాన్ని ఎలా మాట్లాడుకోవచ్చు? ఇది తెలంగాణ ప్రభంజనం. ఈ ప్రభంజానికి తెలంగాణ ప్రభంజనం. ఈ ప్రభంజానికి రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభంజనంలో కొట్టుకపోతుంది. ఎందుకంటే ఉన్న పథకాలు మనం చేసిన ఇంప్లిమెంట్ అట్లాంటివి ఈయన వచ్చిన తర్వాత ఒక్క పథకం ఒక ఇంప్లిమెంట్ అనేది జరగలే. పబ్లిక్ మొత్తం వన్ సైడే చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నారు? జూబ్లీ సైడ్ చూస్తున్నారు. ఎందుకు? మనం చేసిన విధానం అట్లుంది కాబట్టి. ఈ 2000 పింఛన్ 2000ది రాలేదు. పింఛన్ 2000 ఇస్తే నుంచి 4000 ఇస్తా అన్నాడు, రాలేదు. కళ్యాణ లక్ష్మి ఫోండర్ మనం దానికి తులం బంగారం ఇస్తా అన్నాడు, అది రాలేదు. ఏమని నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? ఏ విధంగా మీకు ఓటేయాలని పబ్లిక్ ప్రతి ఇంటికి పోతే అదే చెప్తున్నారు. మీకు ఎందుకు ఓటేయాలి? ఓటు వేసినాం ఇంతకుముందు, ఏం ఫలితం ఉంది? మళ్ళీ ఓటు వేసి మేము మునగదలుచుకోలేము. మేము మొత్తం వన్ సైడే చూస్తున్నాం. మేము కేసీఆర్ కారు సర్కారు కేసీఆర్. అంటే ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి మోసాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎండగడుతూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి జూబ్లీహిల్స్ నుంచి కూడా జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా గెలిపించుకున్నట్లయితే ఇక్కడి నుంచే రేవంత్ రెడ్డి ఓటమి మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని సంక్షేమ పథకాలు సాగాలంటే జూబ్లీహిల్స్ నుంచి ఖచ్చితంగా ఓటమి సంకేతంగా రేవంత్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని కూడా అంటున్నారు. అన్న చెప్పండి, ఈ ప్రభంజనం చూస్తుంటే ఏ విధంగా మాట్లాడుకోవచ్చు? తప్పకుండా ఈ జన ప్రభంజనాన్ని గెలుపుకు నాంది ఇవ్వాలి. అసలు నిన్న రాత్రి డబ్బుల పంపిణీ చేయడానికి ఏదైతే డబ్బులు ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు పెట్టి పంపిణీ చేయడానికి మూటలు తెచ్చిండ్రు. అందుకే దాన్ని నిన్న ఎదిరించి ఇవాళ కూడా వాళ్ళని ఇస్తా ఉన్నాం. జనం కూడా స్వచ్ఛందంగా ఈనాడు టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలి, కేసీఆర్ని గెలిపేయాలి, జూబ్లీహిల్స్ లో మళ్ళీ సునీతమ్మని గెలిపేయాలని తప్పకుండా ఇంత జనం ఇంకొక గంట సేపట్లో కేటీఆర్ గారు రాబోతా ఉన్నారు. జన ప్రభంజనంతో ఎర్రగడ్డ డివిజన్ లో కనీసం 5,000-6,000 మెజార్టీ వస్తున్న ఆశిస్తున్నాం. ఇక్కడికే మనం చూసుకున్నట్టయితే ఏదైతే ప్రజలందరూ కూడా కేసీఆర్ ఖచ్చితంగా రావాలి, కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్తున్నారు. దాదాపు బయటికి రావడానికి కూడా ప్లేస్ లేకుండా మొత్తము ప్రతి ఒక్కరు కూడా అంటే కనీసం అడుగు జాగ లేకుండా కూడా పబ్లిక్ మొత్తం కూడా జనం మొత్తం కూడా జనసముద్రం అయిపోయింది. గులాబీ జెండాలతో పాటుగా అయిపోయింది. మనతో పాటుగా ఇక్కడ చెప్పండి ఏ విధంగా ఉంది ఇక్కడ ఈ వాతావరణం? చాలా బాగుంది. మన ఇక్కడ జూబ్లీహిల్స్ అభ్యర్థి మా కేసీఆర్ బలపరిచిన వ్యక్తి తప్పకుండా భారీ మెజార్టీతో నెగ్గుతుందన్నా. ఆమె మా కృష్ణారావు అన్న ప్రతి ఒక్క సైన్యము ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేసే ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే మేము సునీత ఆమె భార్యకే వేస్తామని చెప్తున్నారన్నా. చాలా స్పందన ఉన్నది. ఎలాంటి మనము అధైర్యపడే అవసరం లేదు. మళ్ళా ఒకసారి కేటీఆర్ జెండా ఎగరేస్తారు జూబ్లీహిల్స్ గడ్డ మీద. జై తెలంగాణ, జై తెలంగాణ, కృష్ణారావు అన్న నాయకత్వం.
చూడండి, ఇప్పటికీ కూడా నిన్న రాత్రి చూసుకున్నట్లయితే ఓట్ల కోసం కూడా నోట్లతోని జనాలను కొన్నట్లు ఓటర్లను కొనిచ్చిన దానికోసం కూడా ఓట్ల కట్టలతో కూడా నిన్న రాత్రి ఎర్రగడ్డ డివిజన్ లో జరిగింది. ఈ రోజు ప్రచారం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ యొక్క ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రజలకు చేసినా, ఎన్ని డబ్బులు పంచినా, ఏదైతే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏదైతే గత 10 సంవత్సరాలు ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకు మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధిని చూసి ఖచ్చితంగా సునీతమ్మను ప్రజలు కారు గుర్తుకు 3వ నంబర్ ఓటేసి గెలిపిస్తారని కూడా తప్పకుండా ప్రజలు డిసైడ్ అయినరు. ఇలా కేటీఆర్ గారు ఇక్కడ ఎర్రగడ్డల ప్రోగ్రాం ఉంటే వేలాది మంది ఇలా పిలవకుండా వేలాది మంది ఎర్రగడ్డల అందరూ వచ్చి పబ్లిక్ ఇక్కడ తండవులు వచ్చి ప్రచారం చేస్తున్నారు. తప్పకుండా ఏదైతే కేసీఆర్ గారు ఏదైతే పనులు చేశారో, మరి ఏదైతే 6 గ్యారంటీలు ఏదైతే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండో అన్ని మోసాలు చేసిండు. 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నాడు, మరి కేసీఆర్ కిట్ అన్నాడు. మరి కేసీఆర్ కిట్ పూర్తిగా పనిచేసిండు. అమాయక ప్రజలకు, పేద ప్రజలకు దొరికేది కేసీఆర్ కిట్ కూడా పనిచేసిండు. దాంతో పాటు ఏదైతే రైతు భరోసా ఎకరానికి 15,000 అన్నాడు, అది మోసం చేసిండు. 2 లక్షలు రైతులకు రుణమాఫీ అన్నాడు, 50% కూడా రైతులకు రుణమాఫీ చేయలేదు. మరి ఇంద్రమ్మ ఇల్లు, ఇంద్రమ్మ రాజ్యం అన్నాడు, ఇంద్రమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నాడు. మరి గ్రామానికి 4-5 ఇల్లు కన్నా ఎక్కువ రాలే. తప్పకుండా ప్రజలు రెడీ ఉన్నారు. ఈ జూబ్లీహిల్స్ లో తప్పకుండా సునీతమ్మని గెలిపించి కారు గుర్తు గెలుస్తారని కేటీఆర్ గారు. రేవంత్ రెడ్డి రాలేదు బాగుందా? స్కూటీ బాగుందా? చెప్పమ్మా, మాట్లాడు. రాలేదు 2,500 మీకు ఇస్తారని ఇచ్చిందా? ఇవ్వలే రాబోయే ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి వేస్తారు? కారు గుర్తుకేస్తాం. చెప్పనా, సోషల్ మీడియాలో కింగ్ ఉన్నావు, ఏ విధంగా ఉంది ప్రపంచం, ఎలా ఉంది? ఎప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుందా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కేవలం ఉప ఎన్నికలు జూబ్లీహిల్స్ లోనే జరుగుతుందేమో, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు జరుగుతుంది, మళ్ళీ మా సార్ ఎప్పుడు వస్తాడు, రామరాజ్యం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ దరిద్రం పాలన భరించలేకపోతున్నారు. ఏమంటే మనకి చట్ట ప్రకారంగా 5 ఏళ్లు వీళ్ళు పరిపాలన భరించాలి కాబట్టి ప్రజలకు కూడా ఎవరు మంచి ఎవరు చెడు అనేది క్లారిటీ వచ్చింది. కాబట్టి 2 ఏళ్లు గడిచినా కూడా ఇంకా 3 ఏళ్లు ఎట్లా గడుస్తాయిరా బాబు అని బాధపడుతుర్రు. కాబట్టి ఎంత తొందరగా కేసీఆర్ గారిని తెచ్చుకోవాలని ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ తీర్పుతోని చెంపపెట్టు లాంటి జవాబు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఇస్తారు. ఇది అంటే దాదాపు అబద్ధపు హామీలు ఇచ్చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి, దాంతో పాటుగా రామరాజ్యం వచ్చినట్లయితే తెలంగాణ బాగుంటుంది, తెలంగాణ కోసం కలల కన్నా తెలంగాణ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ బాబు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో నీకు పెన్షన్ వస్తుందా అమ్మా? తెలుగు ఎంత వస్తుంది? కేసీఆర్ కావాలా? ఇప్పటికీ చూసుకున్నట్లయితే కేసీఆర్ ప్రభుత్వం రాకముందు ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులన్నీ తెలుసుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ కన్నా కళలు కూడా నెరవేర్చింది కేసీఆర్. అయితే తెలంగాణలో 10 సంవత్సరాల్లో తాగడానికి నీళ్లు, నిధులు, నియామకాలని నినాదాలతోనే తెలంగాణ రాష్ట్రం సువర్ణంగా చేసి దాంతో పాటుగా 24 గంటల కరెంటు, తాగడానికి నీరు, దానితో పాటుగా ఎక్కడ చూసిన అభివృద్ధి, ఇతర దేశాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేసి హైదరాబాద్ ప్రపంచానికి దీటుగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసినట్లయితే 23 నెలల్లో అభివృద్ధిని తుంగలో తొక్కేసి కనీసం మున్సిపల్ శాఖగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలుగా శానిటేషన్ తీయడానికి గుర్తులేని వ్యక్తి అని కూడా స్థానికంగా ఉన్న ప్రజలు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. అమూల్య, ఏదేమైనప్పటికీ ఇప్పటికే కేటీఆర్ రావడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ కేటీఆర్ యొక్క రాక కోసం దాదాపు వేలాది మంది కూడా ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తితో కూడా మాట్లాడచ్చు. అన్నా చెప్పండి, ఎలా చూడవచ్చు ఈ యొక్క ప్రపంచనాన్ని? కేసీఆర్ యొక్క నినాదాలతో డాన్సులు ఉన్నారు, ఎలా చూడవచ్చు? ఈరోజు చూసుకుంటే మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో మన అభ్యర్థి మాగంటి సునీత గారు భారీ మేజార్టీతో గెలుస్తున్నారు. ఈ రోజు ఈ యొక్క కేటీఆర్ గారి ప్రోగ్రామ్ తో, ఈ యొక్క కేటీఆర్ గారి రోడ్ షోతో ఈ రోజు కాలమైపోయింది మా యొక్క గెలుపు. ఆల్రెడీ ఒక కాంగ్రెస్ పార్టీ చెయ్యి మా యొక్క కారు కిందకి వచ్చేసింది.